నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఇంద్ర 175 రోజుల వేడుక విజయవాడ గొల్లపూడిలో జరిగినప్పుడు అప్పటి భాజపా జాతీయ అధ్యక్షులైనటువంటి వెంకయ్య నాయుడు గారు, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మెగాస్టార్ చిరంజీవి గారు, వీరందరూ ఉన్న వేదిక మీద ఆ చిత్ర కథా రచయితగా మీరు కూడా ఆ సభలో ఆసీనులు కావడం, జ్ఞాపిక అందుకోవడం, ఇవన్నీ ఆ జ్ఞాపకాల వరదలోకి ఒకసారి మనం ప్రయాణం చేస్తే వెంకయ్య నాయుడు గారు లాంటి ఆ తర్వాత భారత ఉపరాష్ట్రపతి చేశారు. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వారు పనిచేశారు. వీరిని నాయకులుగా విశ్లేషించాలనుకుంటే చిన్ని కృష్ణ గారు ఏ విధంగా విశ్లేషిస్తారు? అర్థం కాలేదు. వెంకయ్య నాయుడు గారు తెలుగువారే, చంద్రబాబు నాయుడు గారు తెలుగువారే. వీరిని నాయకులుగా విశ్లేషించాల్సి వస్తే చిన్ని కృష్ణ గారు ఏ విధంగా విశ్లేషిస్తారు? నాకు వెంకయ్య నాయుడు గారి గురించి, ఆయన ఎక్కువ సెంటర్లో ఉంటారు కాబట్టి, కేంద్ర రాజకీయాల్లో ఆయన ఎక్కువ ఉంటారు కాబట్టి, జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి వెంకయ్య నాయుడు గారు చేసినటువంటి కృషి, ఆయన ఒక కార్యకర్తగా నెల్లూరులో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన ఉన్నతమైనటువంటి పదవులు ఆయన దగ్గరికి వచ్చాయి. ఆయన ఎప్పుడూ ఆశించలేదు, ఆయన దగ్గరికి వచ్చాయి. ఆయన వచ్చిన పదవిని చాలా చక్కగా నిర్వర్తించి ఉపరాష్ట్రపతిగా కూడా ఇదయ్యి, చాలా ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ని కూడా ఆయనకి తెలుగన్నా, సాహిత్యం అన్నా, కళలన్నా, కళాకారులన్నా చాలా ఇష్టం. ఆయన రాజకీయ ప్రస్థానం వెరీ సక్సెస్ఫుల్. 100% ఆయన సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా ఈ భారతదేశానికి భారతీయ జనతా పార్టీ ద్వారా అనేకమైనటువంటి సేవలు అందించిన ఒక మహోన్నతమైనటువంటి ఒక భీష్మాచార్యుడు అంటారు కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక భీష్మాచార్యుడిగానే నేను చూస్తాను ఆయన్ని. చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలు అన్నీ కలిపి అందరు ముఖ్యమంత్రులకి లేని ఒక సపరేట్ క్వాలిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఏంటంటే సైంటిఫిక్ పొలిటీషియన్ అంటాను చంద్రబాబు నాయుడు గారు. సైంటిఫిక్ పొలిటీషియన్. ఇందాక దర్శకుల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాను, నేర్చుకోవటం, రాజకీయం నేర్చుకోవటం వేరు, రాజకీయం చదవటం వేరు. ఆయన రాజకీయ పేక ముక్కలు కలిపినట్టు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ అధినేత కూడా కలపలేడు. ఏంటి అంత చక్కగా పేక ముక్కలు కలిపి తను మళ్ళీ ఎట్లా సక్సెస్ అవ్వాలి, తన పార్టీని ఎలా నిలబెట్టుకోవాలి, ఎబ్రప్ట్గా అంటే అడ్డొచ్చినటువంటి ఎవరినైనా కూడా రాజకీయాల్లో రక్త సంబంధాలు, స్నేహాలు, భావోద్వేగాలు, ప్రాంతీయాలు, భావోద్వేగాలు, కన్నీర్లు ఏమీ ఉండవు. అట్లాంటి అద్భుతమైనటువంటి సైంటిఫిక్ పొలిటీషియన్గా ఆయన నేను ఎప్పుడు చూస్తాను. ఆయనకి ఫెయిల్యూర్ చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కావాలి, చిన్ని కృష్ణ నేను నాకు అనుకోండి, ఒక 2 daysలో ఆయన కలవగలను. అదే ఏ ముఖ్యమంత్రినైనా సరే, ఏ మాజీ ముఖ్యమంత్రినైనా సరే కలవాలి అంటే కలవటం కుదరదు. ఆయన ప్రతి ఒక్కళ్ళని పిలిచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టఫ్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రా మెటీరియల్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని తను తీసుకొని అవపాసన పెట్టుకొని ఇంప్లిమెంట్ చేసి ప్రతి చోట దాన్ని అప్లికబుల్ చేసి నిలబడ్డటువంటి ఒక సైంటిఫిక్ పొలిటీషియన్. ఆయనతో రాజకీయం ఆట అంత ఈజీ కాదు. అద్భుతం చిన్ని కృష్ణ గారు. ఎస్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.